అడవిలో దాగి ఉన్న రాకుమారి. ఒకానొక కాలంలో ఒక రాజ్యంలో చాలా చాలా దూరంగా ఒక రాణి అందమంగా ఉండేది. ముల్లోకాల్లో ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు. రాజు రాణి సంతోషంగా తమ రాజ్యాన్ని పాలించేవారు. రాణి చాలా అనారోగ్యంతో ఉండడంతో ఒకరోజు వారికి గొప్ప దురదృష్టం ఎదురయ్యింది. డాక్టర్, మనం తప్పకుండా దీనికోసం ఏదో ఒకటి చెయ్యాలి. మేము అన్ని విధాలని ప్రయత్నించాము మహారాజా, కానీ మా చేతుల్లో ఇంకేమీ లేదు. మహారాజా, క్వీన్ మిమ్మల్ని చూడాలని కోరుకుంటోంది. చెప్పండి. వైద్యులని ఇబ్బంది పెట్టడం మానేయండి కదా. మీకు అసలు ఏమీ జరగదు. ఏం జరగాలో అది తప్పకుండా జరుగుతుంది కదా. వద్దు. మళ్ళీ ఆ సమయం వస్తుంది. మీరు వివాహం చేసుకోవాలి. జరగదు. ఇది మీకు అంత సులభం కాదు. కాబట్టి నేను లేనప్పుడు అలవాటు పడటానికి నేను మీకు సమయం ఇస్తాను. వాగ్దానం చేయండి. మీరు మళ్ళీ వివాహం చేసుకుంటే మీరు నేనున్నంత అందంగా ఉన్న స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి. నాకు ప్రమాణం చేయండి. నీ అంత అందమైన అమ్మాయి ఇంకా ఎవరు ఉండరు. ప్రేమ ప్రజలను అందంగా కనబడేలా చేస్తుంది. నా కుమార్తెను జాగ్రత్తగా చూసుకోండి. ఆ రాత్రి రాణి మరణించింది. అతను తన భార్యను నిజంగా ప్రేమిస్తున్నందున రాజు దుఃఖంలో ఉండిపోయాడు. ఎన్నో ఏళ్లు రాజు వివాహం గురించి ఆలోచించలేదు. ఒకరోజు అతని సభికులు అతని వద్దకు వచ్చారు. మీ ఘనత, మీ భూమి యొక్క మహిళలు తమకు ప్రాతినిధ్యం వహించేవారు ఎవరూ లేరని వారు భావిస్తున్నారు. రాజ్యంలో మహిళలు మరియు పిల్లల సమస్యలను పరిష్కరించడంలో మగవారు ఆడవాళ్లంత ప్రావీణ్యులు కాదు. కాబట్టి మేము ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మహారాజా, నా చనువును క్షమించండి. మన రాజ్యానికి రాణి యొక్క అవసరం ఉంది. వెంటనే. ఎంత ధైర్యం! యువర్ హైనెస్, రాజ్య వ్యవహారాల కోసమే మరలా పెళ్లి చేసుకోవాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, సరేనా? చాలా బాగుంది. కానీ నా భార్యకు చివరి కోరిక ఉంది. నేను ఆమెలాగే అందంగా ఉన్న స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి అని. మహారాజా, దివంగత రాణి కోరికను గమనించడానికి మనం మన దూతల్ని దేశపు నలుమూలలా పంపిద్దాము. కాబట్టి రాజ్యంలోని సభికులు ప్రభువుల దూర ప్రాంతాలకు దూతలను పంపారు. కాని రాణి ఉన్నంత అందంగా ఎవరూ కనిపించలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు రాజు యొక్క పాత స్నేహితుడు అతని కలవడానికి వచ్చాడు. ఓ నా మహారాజా! గారిసన్, మీరు నన్ను విక్టర్ అని పిలవచ్చు. యువరాణి కోసం పంపండి. ఇది నిజంగానే ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. ఆమె లేకుండా చాలా సంవత్సరాలు అయ్యింది. ఆమె వచ్చేసింది, నా కూతురు. ఆమె రాణిలాగే కనిపిస్తోంది. అదే బంగారు జుట్టు, అదే స్వర్గపు అందం. ఆమె అచ్చం మహారాణిలానే ఉంది. అతని స్నేహితుడు చెప్పిన మాటలను రాజు తీవ్రంగా ఆలోచించాడు. అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. చివరిగా మరణిస్తున్న రాణికిచ్చిన వాగ్దానం నెరవేరబోతోంది. రాజు తన సభికులందరినీ తన కోటకు పిలిచాడు. తనలాగే అందంగా ఉన్న కన్య మాత్రమే తన రాజ్యానికి కొత్త రాణి కావాలని మా రాణి యొక్క కోరిక. నేను ఆమెలాగే అందంగా ఉన్న ఒక మహిళను కనుగొన్నానని ప్రకటించడం ఆనందంగా ఉంది నాకు. ఆమెలాగే అందంగా ఉన్న ఏకైక మహిళ తన సొంత కుమార్తె, నా యువరాణి. ఆమె రాణిగా సింహాసనాన్ని అధిరోహించాలి. మరియు ఆమె నేను వెళ్లిన తర్వాత రాజుగా మారే ప్రధానమంత్రి కొడుకును వివాహం చేసుకోవాలని నా కోరిక. యువరాణి ఈ విషయం వినడానికి సంతోషంగా లేరు. కాబట్టి అసాధ్యమైన దాన్ని అడగడం ద్వారా పెళ్లి చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకుంది. నాన్నగారు, నేను విన్నదేమిటి? ఇది మీ తల్లి కోరిక, నా బంగారు తల్లి. కానీ నాకు తెలియని వ్యక్తిని నేను ఎలా వివాహం చేసుకోగలను? ఇది మీ తల్లి యొక్క కోరిక. కానీ చాలు, నేను నా నిర్ణయం తీసుకున్నాను. సరే, నేను అడిగిన 4 విషయాలు నాకు లభిస్తే అప్పుడు నేను ప్రధాని కొడుకుని వివాహం చేసుకోవడానికి ఆలోచిస్తాను. నీకు ఏం కావాలో నేను ఇస్తాను, సరేనా? అయితే నాకు 3 దుస్తులు కావాలి. ఒకటి సూర్యుడిలా బంగారం, ఒకటి చంద్రుడిలా వెండి, మూడవది నక్షత్రంలా మెరిసేది. చివరిగా నేను ఒక పువ్వు, పక్షి
లేదా మృగాన్ని బాధించకుండా అడవిలోని 1000 వస్తువులతో చేసిన వస్త్రాన్ని కోరుకుంటున్నాను. చాలా బాగుంది కుమార్తె, మీ కోరిక నెరవేరుతుంది. కాబట్టి రాజు రాజ్యంలోని ఉత్తమ నేత కార్మికుల్ని పిలిచి దుస్తుల్ని నేయమని వారిని కోరాడు. అతను తన సైన్యంలోని ఉత్తమ సైనికుల్ని పిలిచి వస్త్రానికి కావలసిన సామాగ్రిని సేకరించమన్నాడు. ఆమెకి చాలా అసాధ్యమైన దాన్ని కోరిందని, అందువల్ల ప్రధానమంత్రి కొడుకును వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదని యువరాణి భావించింది. కానీ అలా కాదు, దీనిని మాయాజాలమని పిలవండి, అద్భుతం అనండి. చేనేత దుస్తులు సూర్యుడిలా బంగారు రంగులో, మరొకటి చంద్రుడిలా వెండిలాగా, మూడవది నక్షత్రాల్లా మెరిసేది, పడిపోయిన ఈకలు, ఎండిన ఆకులు, కొమ్మలతో చేసిన వస్త్రాన్ని చక్కగా చూపించారు. తద్వారా ఏ జీవికి హాని కలగలేదు. వారు యువరాణికి ఒక మాయా వ్యాలెట్ని కూడా ఇచ్చారు. ఇందులో 4 వస్త్రాల్ని మడతపెట్టి ఉంచుకోవచ్చును. నా ప్రియమైన కుమార్తె, మీరు ఏదైతే కోరుకున్నారో అంతా సృష్టించబడింది. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి కొడుకుతో వివాహం చేసుకోవాలి. నాన్నగారు, నాకు తెలియని వ్యక్తిని నేను ఎలా వివాహం చేసుకోగలను? మీరు వాగ్దానం చేశారు. నాన్నగారు, మీరు తల్లిలాగే అందంగా రాణిని కనుగొనలేకపోవడానికి కారణం మీరు ఆమెను ప్రేమిస్తున్నందున ఆమె మీకు చాలా అందంగా కనిపిస్తుంది. ప్రేమ ప్రజలను అందంగా కనబడేలా చేస్తుందని తల్లి చెప్పినప్పుడు అదే అర్థం కదా? అదే నేనంటున్నాను. చాలు, మీకు తల్లి మీద ప్రేమ ఉంటే మీరు ఆమె కోరికను నెరవేరుస్తారు. రేపు మీ వివాహం జరగబోతుంది. కానీ యువరాణి తనకు తెలియని వ్యక్తిని వివాహం చేసుకోదలచలేదు. కాబట్టి ఆమె ప్యాలెస్ నుండి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. నన్ను క్షమించండి నాన్నగారు, ఏదో ఒక రోజు మీరు నన్ను అర్థం చేసుకుంటారు. యువరాణి దేశవ్యాప్తంగా గ్రామాలు, అడవుల్లో తిరిగింది. అలసిపోయి ఒకరోజు ఆమె ఒక బోలు చెట్టును కనుగొని దాని లోపల నిద్రపోయింది. ఆమె వేగంగా నిద్రపోతున్నప్పుడు అడవిలో జరిగిన దేశం యొక్క రాజు అక్కడికి వెళ్ళాడు. చెట్టు బోలులో నిద్రపోతున్న ఆ యువతిని సైనికులు చూసి ఆ విషయాన్ని రాజుకు చెప్పారు. మహారాజా, చెట్టు యొక్క బోలు లోపల ఒక వింత జీవి ఒకటి ఉంది. మానవుడిలా పెద్దదే, కానీ ఎవరూ చూడనట్టు ఒక వింత దుస్తుల్ని ధరించి ఉంది. ఆమెను ప్యాలెస్ కు తీసుకురండి. అలా సైనికులు చెట్టు యొక్క బోలు వద్దకు తిరిగి వెళ్లి యువరాణిని మేల్కొల్పారు. లేవండి, ఎవరు మీరు? నేను ఒక ప్రాణిని. ఇల్లు లేదు, పొయ్యి లేదు. మాతో రండి, మా ప్యాలెస్ కి రండి. మీకక్కడ ఏదో ఒక పని దొరుకుతుంది. కాబట్టి యువరాణి ప్యాలెస్ కి వెళ్లి అక్కడ మెట్ల కింద ఒక గది ఇవ్వబడింది. ఆమె కిచెన్ అమ్మాయిగా పనిచేసింది. నెలలు వంటవారికి సహాయం చేస్తోంది. ఒకరోజు రాజు విందు జరిగింది. అన్ని సన్నాహాలు చేసి విందు ప్రారంభమైన తర్వాత యువరాణి వంట మనిషిని అడిగింది. సార్, అన్ని పనులు ఇక్కడే జరుగుతాయి. నేను వెళ్ళి అది చూసిరానా? నేను విందులో ప్రవేశించనని వాగ్దానం చేస్తున్నాను. అయితే సరే, కానీ వంటగదిలోని బూడిదను శుభ్రం చేయడానికి మీరు అరగంటలో తిరిగి వచ్చేలా చూసుకోండి. అర్థమైందా? ధన్యవాదాలు సార్, నేను చేస్తాను. యువరాణి తన గదికి పరిగెత్తి ఆమె ముఖం, చేతులు నుండి మసిని శుభ్రం చేసుకుని తన వ్యాలెట్ నుండి సూర్యుడిలాగా బంగారు రంగులో మెరిసే దుస్తుల్ని వేసుకుని బంగారు వెంట్రుకలు క్రిందకి దింపి బంతిలా కట్టింది. ఆమె ప్రవేశించిన వెంటనే ఆమె అద్భుతమైన అందంలో అందరూ మైమర్చిపోయారు. రాజు ఆమెతో తప్ప మరెవరితోనూ నృత్యం చేయలేదు. అరగంట ముగిసినప్పుడు, నేనిప్పుడే వెళ్ళిపోవాలి యువరాజా. ఒక్క నిమిషం ఆగండి. యువరాణి ప్రజల సమూహంలో అదృశ్యమై తిరిగి తన గదిలోకి వెళ్లి ఆ అటవీ వస్త్రాన్ని ధరించి ముఖం మరియు చేతులను మసితో కప్పుకొని మరోసారి వంటగదిలోకి పనికి వెళ్ళింది. నేను తిరిగి వచ్చాను సార్. నేనిదంతా శుభ్రపరచడం లేదు, బూడిద వేచి ఉండవచ్చు. మొదట రాజు కోసం ఒక సూపుని సిద్ధం చేయండి. అలాగే సార్. అలా యువరాణి రాజు కోసం సూప్ సిద్ధం చేసింది. ఆమె కూడా ఒక బంగారు ఉంగరాన్ని గిన్నెలో ఉంచి ఉంగరం కనిపించకుండా ఉండటానికి దానిపై సూప్ పోసి సూప్ని రాజుకు పంపింది. రాజు అంతకు మునుపు ఇంత రుచికరమైన సూప్ని ఎప్పుడూ తాగలేదు. అతను ఉంగరాన్ని కనుగొని వంట మనిషి కోసం కబురు పంపాడు. ఈ రాత్రి సూప్ ని కుక్ చేసింది మీరేనా? మహారాజా, వంటగదిలో వంట అంతా నా బాధ్యతని మీకు తెలుసు కదా. అవును, కానీ మీరు దీన్ని నిజంగా చేశారా? ఈ సూప్ మీరు చేసిన దానిలాగా అనిపించడం లేదే నాకు. ఏదైనా సమస్య మహారాజా? అవును, ఈ సూప్ నేను ఇంతకుముందు ఎప్పుడు రుచి చూసినట్టుగా లేనే లేదు. అసలు
ఇది ఖచ్చితంగా మీ వంట అయితే అస్సలు కాదు. వంటగది అమ్మాయి మీకోసం దీన్ని సిద్ధం చేసింది మహారాజా. ఆమెను పిలవండి. అలా రాజు ఆమెను చూడ్డానికి యువరాణిని పిలిపించారు. మీరు సూప్ చేశారా ఇవాళ? అవును యువరాజా. ఇది మీదేనా? నాలాంటి పేద అమ్మాయి దగ్గర మీ ఇది ఉంగరం ఎలా ఉంటుంది యువరాజా? నేను బంతి వద్ద కలుసుకున్న వ్యక్తిని మీరు నాకు గుర్తు చేస్తున్నారు. చాలా బాగుంది. సూప్ రుచికరమైంది. ధన్యవాదాలు. సంతోషం యువరాజా. కొన్ని రోజుల తర్వాత ప్యాలెస్ లో మరో విందు జరిగింది. మరోసారి యువరాణి విందును చూడడానికి అనుమతి కోరింది. ఈసారి ఆమె తన దుస్తుల్ని చంద్రుడిలా వెండిలా ధరించింది. రాజు ఆమెతో కలిసి నృత్యం చేశాడు. కాని అరగంట గడిచిన వెంటనే ఆమె అదృశ్యమై మరోసారి వంటగదిలోకి వెళ్ళింది. నేను తిరిగి వచ్చాను సార్. ఇదంతా శుభ్రపరచనా? లేదు, బూడిద వేచి ఉండవచ్చు. ముందు మహారాజు కోసం ఒక సూపిని తయారు చేయి. అలాగే సార్. ఈసారి యువరాణి తన బంగారు హారాన్ని తీసుకుని గిన్నె కింది భాగంలో ఉంచి అది కనిపించకుండా ఉండేలా దానిపై సూప్ పోసి మహారాజుకు పంపించింది. ఈ సూప్ రుచికరంగా చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇదేమిటి? ఒక హారమా? కుక్ మరియు ఆ కిచెన్ అమ్మాయిని పంపించండి. మహారాజు కిచెన్ గర్ల్ అక్కడికి వచ్చినప్పుడు, ఈ రాత్రి మీరేనా సూప్ చేసింది? అవును యువరాజా. ఇది మీదేనా? నాలాంటి పేద అమ్మాయి దగ్గర మీ హారం ఎలా ఉంటుంది యువరాజా? నేను బంతి వద్ద కలుసుకున్న వ్యక్తిని మీరు నాకు గుర్తు చేస్తున్నారు. చాలా బాగుంది. సూప్ రుచికరంగా ఉంది. ధన్యవాదాలు. చాలా సంతోషం యువరాజా. ఆ రహస్యమైన వంటగది అమ్మాయి అతను విందులో కలుసుకున్న అమ్మాయి గురించి రాజు సహాయం చేయలేకపోయాడు. వారు ఒకే వ్యక్తి అనే భావన అతను కదిలించలేకపోయింది. కాబట్టి తర్వాతి విందు సమయం వచ్చినప్పుడు అతను నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సార్, అన్ని పనులు ఇక్కడ జరుగుతున్నాయి. నేను వెళ్ళి అది చూసిరానా? నేను విందులో ప్రవేశించినని వాగ్దానం చేస్తున్నాను. సరే, అరగంట లోపు నువ్వు మళ్ళీ కిచెన్ కి తిరిగి వచ్చేలా చూసుకో. ఎందుకంటే నువ్వే బూడిదను శుభ్రం చెయ్యాలి కదా. సరే సార్, నేను నిజంగా చేస్తాను. యువరాణి తన దుస్తులను నక్షత్రంలా మెరిసే వాటిని ధరించి విందుకు వెళ్ళింది. రాజు ఆమెతో తప్ప మరెవరితోనూ నాట్యం చేయలేదు. ఆమె నృత్యం చేస్తున్నప్పుడు రాజు తన వేలు మీద మొదటి రోజు దొరికిన ఉంగరాన్ని జారి విడిచాడు. యువరాణి దాన్ని గ్రహించలేదు. అరగంట గడిచిపోయింది. నేనిప్పుడే వెళ్ళిపోవాలి యువరాజా. ఈ రోజు రాత్రి ఇక్కడ సంగీతం కొంచెం ఎక్కువసేపు మోగబోతుంది. కానీ నేను ఒప్పుకోండి. సంగీతం ఎక్కువసేపు కొనసాగింది. అందువల్ల యువరానికి మళ్లీ వంటగది అమ్మాయిగా మారడానికి సమయం లేదు. ఆమె వేలికి ఉంగరం కూడా చూసుకోలేదు. ఆమె వంటగదిలోకి పరిగెత్తింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మహారాజుని సూపు కోసం ఎదురు చూస్తున్నారు. నన్ను క్షమించండి. నేను వీలైనంత త్వరగా తయారు చేస్తాను. యువరాణి బంగారు గాజును గిన్నెలో వేసి సూప్తో కప్పి ఆ సూప్ను మహారాజుకు పంపింది. రాజు ఆమెను పిలిపించాడు. ఈ రోజు రాత్రి సూప్ మీరే చేశారా? అవును యువరాజా. ఇది మీదేనా? నాలాంటి పేద అమ్మాయి దగ్గర మీలాంటి గాజు ఎలా వస్తుంది యువరాజా? అయితే మీలాంటి పేద వంట చేసే అమ్మాయికి ఈ ఉంగరం ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? యువరాజా, నేను నాట్యం చేసిన అమ్మాయి మీరే అని నాకు తెలుసు. మీరు ఎవరసలు? ఆపై యువరాణి తన జీవితం గురించి మొత్తం అంతా మహారాజుకు చెప్పింది. ఇవన్నీ మీరు నాకు ఎందుకు చెప్పలేదు? మీరు నన్ను బంతి వద్ద కలిసిన మొదటిసారి. ఎందుకంటే మీరు నా అందంతో మాత్రమే ఆకర్షితులయ్యారా, లేకపోతే నన్ను వంటగది అమ్మాయిగా ప్రేమిస్తున్నారా అని తెలుసుకోవడానికి ఇవన్నీ చెయ్యాలనుకున్నాను. నా తల్లి అనేది నిజంగానే ప్రేమ ప్రజలను అందంగా కనపడేలా చేస్తుంది అని. నేను నిన్ను ప్రేమిస్తున్నా. మీరు నిజంగా వంట చేసే అమ్మాయి అయితే నేను అలాంటివి పట్టించుకోను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? తప్పకుండా యువరాజా. చివరికి యువరాణి తన నిజమైన ప్రేమను కనుగొంది. ఆమె రాజును వివాహం చేసుకుంది. ఆమె తండ్రి కూడా పెళ్లికి ఆహ్వానించబడ్డాడు. యువరాణి మరియు ఆమె భర్త సంతోషంగా జీవించారు.